రూపాయి పతనమవుతోంది. మారకం విలువ ఏకంగా 90 రూపాయలు దాటింది. కొంతకాలంగా వేగంగా పడిపోతున్న రూపాయి విలువ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మంగళవారం $1కు రూపాయి మారకం విలువ 89.94 అంటే 89 రూపాయల 94 పైసలు. బుధవారం వచ్చేసరికి ట్రేడింగ్ ఒకానొక దశలో 90 రూపాయల 30 పైసలకు పడిపోయింది. చివరకు 90 రూపాయల 15 వద్ద స్థిరపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులను మదుపరులు వెనక్కు తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి పతనం ప్రభావం దేశంలోని పేద మధ్యతరగతి వర్గాలపై భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఓవైపు జీడీపీ రేటు స్థిరంగా పెరుగుతుందని గణాంకాలు వెలువడుతుండగా, రూపాయి విలువ ఆగకుండా పతనం అవుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రూపాయి విలువ పతనంపై భయపడాల్సిన అవసరమేమీ లేదని, వచ్చే ఏడాది బలపడుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఏడాది ఆసియా దేశాల కరెన్సీల్లో భారత రూపాయి పరిస్థితే అత్యంత దారుణంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడానికి 3 కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి, కొంతకాలంగా మన దేశంలోకి విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు రావటం తగ్గింది. అదే టైంలో ఇప్పటికే ఉన్నటువంటివి మదుపరులు వెనక్కు తీసుకుంటుండడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. రెండోది వచ్చేసి రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోకపోవడం. ఈ రెండో కారణంగా మనం చెప్పొచ్చు. రూపాయి విలువ పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన వద్ద ఉన్నటువంటి డాలర్స్ నిధుల్లో కొంత మొత్తాన్ని అమ్మేసి రూపాయి విలువను స్థిరీకరిస్తూ ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదు. భారత్పై ట్రంప్ భారీగా టారిఫ్స్ విధించారు. ఇవి కూడా రూపాయి పతనానికి కారణాలు అని చెప్పొచ్చు. రూపాయి విలువ పడిపోతే మొదట ప్రభావితమయ్యేవి దిగుమతులు. మనకు అవసరమైన చమురులో 90%, వంట నూనెలో 60%, విదేశాల నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇవి మరింత ప్రియమవుతాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, ఎల్పీజీ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి మన భారత విద్యార్థుల ఖర్చు తడిసి మోపడవుతుంది. డాలర్ల రూపంలో విద్యా రుణం తీసుకున్న విద్యార్థులు ఇప్పుడు తిరిగి చెల్లించడం మరింత భారం అవుతుంది. మరోవైపు విదేశాల్లో సర్వీసులు అందించేటువంటి ఐటీ, ఇతర వ్యాపార సంస్థలు రూపాయి పతనంతో లాభపడతాయి. విదేశాలకు ఔషధాలు ఎగుమతి చేసేటువంటి భారతీయ ఫార్మా కంపెనీలు కూడా లాభపడే ఛాన్స్ ఉంది. ఇక వస్త్రాలను ఎగుమతి చేసే టెక్స్టైల్ కంపెనీలు కూడా లాభపడతాయి. అయితే అమెరికాకి వెళ్లే భారతీయ ఉత్పత్తులపై ఆ దేశం 50% టారిఫ్ విధించడంతో భారతీయ కంపెనీలకు లాభాలు పెద్దగా ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.